కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్న కారణంతో హమాస్ పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. మార్చి 18న గాజాపై జరిపిన దాడిలో 400 మందికి పైగా మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ కు చెందిన కీలక నేత, అక్టోబర్ 7 నాటి ఊచకోత సూత్రధారి సలాహ్ అల్ బర్దావిల్ హతమయ్యాడు. ఈ విషయాన్ని హమాస్ ధృవీకరించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా మళ్లీ అట్టుడుకుతోంది. ఈ క్రమంలో హమాస్ సంస్థకు చెందిన కీలక నేతల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో హమాస్ గ్రూప్ కీలక సభ్యుడిగా ఉన్న బర్దావిల్, అతడి భార్య చనిపోయినట్లు పాలస్తీనా మీడియా తొలుత వెల్లడించింది. మిలిటెంట్ సంస్థకు చెందిన మీడియా సలహాదారు తాహెర్ అల్ నోనో సామాజిక వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు. బర్దావిల్, అతడి భార్య వారి స్థావరంలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడుల్లో వీరు చనిపోయినట్లు చెప్పారు. ఇలాంటి దాడులు తమ సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయలేవని హమాస్ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు తమ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి ఒసామా తబాష్ ను తమ బలగాలు హతమార్చాయని టెల్ అవీవ్ శుక్రవారం ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం మార్పులను హమాస్ తిరస్కరించడంతోనే దాడులకు ఆదేశించానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన హమాస్ ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. గురువారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 85 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ బందీలను విడిచిపెట్టకపోతే గాజాలోని భూభాగాలను ఒక్కొక్కటిగా ఆక్రమిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్జ్ హెచ్చరించారు. మరోవైపు హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య గత నవంబర్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం సైతం ఉల్లంఘనకు గురైంది. శనివారం లెబనాన్ నుంచి 6 రాకెట్లు తమ భూభాగంలోకి దూసుకొచ్చాయని ఆరోపిస్తూ ఐడిఎఫ్ దక్షిణ లెబనాన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 3 మృతి చెందారని, 12 మందికి గాయాలయ్యాయని అధికారులు ప్రకటించారు.